హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన ఫోన్ పేకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క అకౌంట్ అనేది ఎలా లింక్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. కానీ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మా దగ్గర ఐపీబీబీ అకౌంట్ యొక్క డెబిట్ కార్డ్ లేదు, కానీ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి యూపీఐ పిన్ అని చెప్పేసి. కానీ విర్చువల్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఈ యొక్క యూపీఐ పిన్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మన యొక్క ఐపీపీబీ అకౌంట్ అనేది ఫోన్ పేకు లింక్ చేయాలంటే కంపల్సరీగా ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఏ మొబైల్లో అయితే ఫోన్ పే యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్లో ఇన్సర్ట్ చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి ఆ యొక్క అకౌంట్కు డెబిట్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. కొంతమంది దగ్గర డెబిట్ కార్డు ఉండదు ఫిజికల్గా, కానీ విర్చువల్ డెబిట్ కార్డు తోటి కూడా మనం ఫోన్ పే అనేది లింక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఎలా చూడాలి అనేది ఫస్ట్ చూద్దాం. మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఇలా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీకు డౌట్ ఉండొచ్చు, మా దగ్గర ఐపీబీబీ అకౌంట్ అయితే ఉంది, కానీ దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మేము మర్చిపోయాం, మా దగ్గర లేదు అని. కానీ మన ఛానల్లో ఆ వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో చూడండి. ఈ యొక్క వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద కూడా ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ యొక్క కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్ 2 కూడా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఐపీబీబీ మొబైల్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మై సర్వీసెస్లో డెబిట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ అనేది షో చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క డెబిట్ కార్డ్ మనం యూజ్ చేయకుండా ఇక్కడ బ్లాక్ అని చెప్పేసి కనిపిస్తుంటుంది. చాలా మందికి అలాగనే ఉంటుంది, కానీ దీన్ని మనం అన్బ్లాక్ చేసుకోవాలన్నమాట. అన్బ్లాక్ చేసుకోవాలంటే సింపుల్గా అన్బ్లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రీజన్ అని చెప్పేసి అడుగుతుంది, అంటే మీరు ఎందుకు అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి. ఫర్ యూపీఐ సర్వీస్ అని చెప్పేసి నేను టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, విర్చువల్ డెబిట్ కార్డు అన్బ్లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఇక్కడ మనం ఏం చేయాలంటే గో టు హోమ్ మీద క్లిక్ చేయాలి. గో టు హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం వ్యూ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఎంపిన్ ఇచ్చాం కదా, ఆ యొక్క ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఎంపిన్ ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ యొక్క ఆల్ డిజిట్స్ అనేది ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. కానీ మనము యూపీఐ పిన్ క్రియేట్ చేయాలంటే మనకు లాస్ట్ 6 డిజిట్ అనేది అవసరపడుతుంది అనమాట. ఈ యొక్క లాస్ట్ 6 డిజిట్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మంత్ అండ్ ఇయర్, ఎప్పటి వరకు దాని యొక్క ఎక్స్పైరీ మంత్ అండ్ ఎక్స్పైరీ ఇయర్, ఈ 2 మీరు నోట్ చేసి పెట్టుకున్నట్లయితే యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్పే అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫోన్పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, యాడ్ అడ్రస్ పక్కన, దాని మీద క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, లేదంటే ఇక్కడ సెర్చ్ లో కూడా మీరు ఇండియా పోస్ట్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆ యొక్క లోగో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ గా సెండ్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి సెండ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు పిన్ అనేది క్రియేట్ చేశాను, కానీ ఇప్పుడు నేను వీడియో పర్పస్ మీద చేస్తున్నా కాబట్టి ఇక్కడ మనకు రీసెట్ పిన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. కొత్తగా అకౌంట్ మీరు యాడ్ చేస్తున్నట్లయితే సెట్ పిన్ ఆప్షన్ వస్తుంది, అంతే వేరియేషన్ అనమాట. ఇప్పుడు నేను రీసెట్ పిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క విర్చువల్ డెబిట్ కార్డులో నుంచి లాస్ట్ 6 డిజిట్స్ నెంబర్, తర్వాత
ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఈ రెండు ఇవ్వాలన్నమాట. ఈ రెండు నేను ఇస్తున్నా. ఇలా మనం విర్చువల్ డెబిట్ కార్డ్ లో నుంచి లాస్ట్ 6 డిజిట్స్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఇలా ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం కొత్తగా 6 డిజిట్ యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ యొక్క యూపీఐ పిన్ అనేది ఎందుకంటే మనం ఏదైనా కూడా ఈ యొక్క ఐపీపీబీ అకౌంట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ ఫోన్పే త్రూ చేయాలంటే ఈ యొక్క పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ 6 డిజిట్ యూపీఐ పిన్ సేమ్ ఇందాక ఏ పిన్ అయితే ఇచ్చామో సేమ్ అదే పిన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇంకోసారి. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యూపీఐ పిన్ అనేది మనకు సక్సెస్ఫుల్గా సెట్ అయిందనమాట. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి యూపీఐ పిన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనకు బ్యాలెన్స్ అనేది రావడం జరిగిందనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా మీ యొక్క ఐపీపీబీ అకౌంట్ అనేది ఫోన్పేకు లింక్ చేసుకొని ఆ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క సేవలు అనేది మీరు ఈజీగా ఫోన్పే ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.